వీళ్ళు చూస్తే విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఏ విధంగా జరిగింది. దానికి ఇప్పుడు కేసీఆర్ ని చూస్తేనేమో కాళేశ్వరం, మరి బిడ్డ చూస్తేనేమో లిక్కరు, అదేవిధంగా మరి కేటీఆర్ చూస్తేనేమో ఫార్ములా ఈ రేస్ విషయం, మరి అదేవిధంగా మన హరీష్ రావు చూస్తేనేమో మరి ఫోన్ ట్యాపింగ్, ఇట్లా అనేక కుంభకోణాలు, విద్యుత్ కుంభకోణము, గొర్రెల కుంభకోణము, బర్రెల కుంభకోణం, రకరకాలుగా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఎటువంటి చర్య తీసుకోలేదు. మరి ఆ 10 సంవత్సరాలలో పరిపాలించినప్పుడు మరి మోడీ గారు మాటలు అన్నారు. ఎంతసేపు మా రాష్ట్రానికి వచ్చినప్పుడు మోడీ గారు ఏమన్నారు, కాళేశ్వరాన్ని ఏటీఎం గా మరి కేసీఆర్ గారు వాడుకుంటున్నారు. కానీ మరి ఈ రోజు అదే కాళేశ్వరం విషయంలో మరి ఇప్పుడు పీసీ గౌస్ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా సిబిఐ వేస్తే గడిచిన 2 సంవత్సరాల్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకే ఆ రకంగా ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు అన్నట్టు ఆ పరిస్థితి. అంటే ఓకే జితేందర్ గారు, మీరు చెప్పిన పాయింట్ ఓకే, అది మీరు చెప్పిన దాని గురించి మనం మాట్లాడదాం. కానీ ఒకటి ఏంటంటే, అసలే మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, అప్పటి వరకు ప్రచారాలు, కరెక్ట్ లాస్ట్ మినిట్ లో కూడా మీరేం చేస్తారు ప్రజలకి, మేము ఈ అభివృద్ధి చేయబోతున్నాం అని చెప్పాల్సింది పోయి లాస్ట్ ఎండ్ మినిట్ లో కూడా అటు కేసీఆర్ ని కానీ అటు బీఆర్ఎస్ గత హయాంలో జరిగిన అవినీతి గురించే చెప్తున్నారే తప్ప, అంటే ప్రజలకు కూడా ఏమనిపిస్తుంది అంటే మీరేం చేస్తారో చెప్పడం పోయి ఆ లాస్ట్ మినిట్ లో కూడా వాళ్ళ గురించి తిట్టడము, వాళ్ళ గురించి ఆరోపించడం, నిందలేయడం ఇదే పట్టుకున్నారు. కానీ అభివృద్ధి గురించి మాట్లాడారో సీఎం అని కూడా అనుకుంటున్నారు. దానికి ఏమంటారు మరి? ఇప్పుడు అభివృద్ధి విషయం 2 సంవత్సరాలు జరిగిన విషయం కన్ను కనబడుతుంది కదండి. ఈ రోజు బియ్యం ఇవ్వగలిగినాం, సన్న బియ్యము, రేషన్ కార్డులు ఇవ్వగలిగినాం. ఈ రోజు మహిళల సంక్షేమం కోసము పెద్ద ఎత్తున పనిచేస్తున్నాం కదా. 27,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాము. మరి అదే విధంగా 15,274 అంగన్వాడీ టీచర్స్ పోస్ట్ చేస్తున్నాము. మరి అదే విధంగా ఉద్యోగాల పరంగా చూస్తే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము. మరి ఇట్లా చూస్తుంటే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి వైపు చేస్తా ఉన్నాం కదా. అయినా కూడా వీళ్ళు రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి వీళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వట్లేదండి సరిగ్గా. ఇక్కడ నుంచి రూపాయి పోతే ఒక 30-40 పైసలు తప్ప. మరి అదే వేరే రాష్ట్రాలు చూస్తే, వేరే రాష్ట్రాలకేమో అనేక రకాలుగా రూపాయి ఇస్తే వాళ్ళకు అక్కడ నుంచి ఆదాయం రూపాయి వస్తే రాష్ట్రాల నుంచి 300 రూపాయలు, 200 రూపాయలు, బీహార్కి అయితే 400 రూపాయలు అట్లా ఇస్తున్నారు. రాష్ట్రానికి ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు రావాల్సినవి ఉన్నాయి నిధులు. ఎక్కడ కూడా కేంద్రము సహకరిస్తలేదు. దాన్ని మరి కేంద్రం విషయానికి వచ్చే వరకు ఎక్కడ కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడదు కదా. గడిచిన 10 సంవత్సరాలలో మరి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఎక్కడ పట్టించుకోరండి? అభివృద్ధి ఎక్కడండి? అంటే మీరు అంటున్నట్లు ఈ 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అంటున్నారు. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకుందా? ఏమండి, ఇప్పుడు ఈ 2 ఏళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి అన్నారు కదా, మరి 10 ఏళ్లలో పట్టించుకుందా? ఎక్కడండి? ఇప్పుడు వాళ్ళు అంటే ఈ లెక్కన చూస్తే అప్పుడు పట్టించుకోలేదంటే వాళ్ళకు కూడా కరెక్ట్ గా లేదన్నట్టే కదా. సంబంధాలు సరిగా లేవు. ఇప్పుడు బీఆర్ఎస్ కు ఒకటండి, మనకు 2 జీవనదులు ఉన్నాయండి. మనకి ఎంత అదృష్టం అంటే 2 జీవనదులు ఉంటే కనీసం 1,00,000 కోట్లు కింద పెట్టగలిగితే 2 వైపులా ప్రాజెక్టులు అయిపోతుండే. ఈ రోజు సస్యశ్యామలం అవుతుండే తెలంగాణ. కనీసం ఆ సోయి కూడా మరి కేసీఆర్ కి లేకుండే. ఎందుకు డబ్బులు అడగలేదండి? ఆంధ్రాకి ఎందుకు డబ్బులు వెళ్ళిపోతున్నాయి, మనకెందుకు డబ్బులు ఇవ్వలేదు? ఇంత వివక్ష ఎందుకు? మన దగ్గర ఉన్న ఎంపీలు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు చాలా సీనియర్లు పార్టీలా. మరి రాష్ట్రం పైన ప్రేమాభిమానాలు ఉండాలి కదండి. మన తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కడ ప్రేమ ఉందండి వీళ్లకు? కేసీఆర్ గారు ఇప్పటికీ ఆశ్చర్యకరంగా ఎందుకంతగానం ఇప్పుడు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కట్టిండ్రు అంటుండ్రు. సరే, 1,00,000 కోట్లు కట్టినప్పుడు కొన్ని పిల్లర్లు కూలిపోయినాయి, ఏదో ప్రాబ్లం వచ్చేసింది. మరి ఆ 1,00,000 కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చి చేయించుకుని ఉంటే ఈ రోజు గొప్పగా ఉంటుండే కదా. రాష్ట్రాన్ని మరి 800 కోట్ల రూపాయలు పెట్టి 811,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సి వచ్చింది. మరి ఈ రకంగా చేసుకుంటూ పోతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి మరి హక్కులు, మరి అదే విధంగా కేంద్రం కూడా 60-40% రేషియోలో కూడా ప్రాజెక్టులు కట్టుకునే అవకాశం ఉంది మనకు. అనేక రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి అవకాశాలని కేసీఆర్ గారు మరి మోడీతో కలిసి పనిచేసినప్పుడు రాష్ట్రానికి రావాల్సిన తెచ్చుకునే అసమర్థుడు కదా ఆయన. తెచ్చుకోవాల్సింది మరి వీళ్ళు కూడా మరి రాష్ట్రం విడిపోయింది, ఇక్కడ మరి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు గాని, మరి అక్కడ ఉన్న మంత్రులు గాని మరి చేయాల్సిన అవసరం ఉండే కదా. దానికి కేసీఆర్ గారు గాని వీళ్ళు గాని ఇప్పుడు ఎక్కడ కూడా అడిగితే మరి ఏమనుకున్నారో, మరి ఏం చేసిరో గాని వీళ్ళ లోపాయికారి ఒప్పందం ఏంది? రాష్ట్రంలో కొట్టాట, ఢిల్లీలో దోస్తాని. ఇదంతా ఎక్కడంటే జరుగుతూనే ఉంది కదా. ఎందుకు లోపాయికారి ఒప్పందం ఏం చేసుకుంటున్నారని అనుకుంటున్నారు మీరు?
ఏమండి బీఆర్ఎస్ బీజేపీ ఒకవేళ లోపాయికారు ఒప్పందం చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏముందని మీరు అంటున్నారు కదా, ఈ లెక్కన ఏముందని అనుకుంటున్నారు? ఇప్పుడు కూలకుష్టంగా ఏంది పరిపాలన వాళ్ళు కంబైన్డ్ గా చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయలేదండి వీళ్ళు? బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకు సరి అయినటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేశారు? ఎంపీ ఎలక్షన్స్ లో 8 సీట్లు ఎట్లా గెలిచినాయి? వాళ్ళు 0 ఎట్లా అయిపోయారు? 37% ఎలక్షన్స్ ఓటర్స్ నుంచి దాదాపుగా 17% ఎందుకు ఓడిపోయారండి? ఈ లోపాయికారి ఒప్పందం అనేది క్లియర్. వాళ్ళు బీఆర్ఎస్ పోటీ చేయకపోతే వాళ్ళకు ఓకే, బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి అంటున్నారు. మరి మీకు కూడా ఏం చేస్తే 8 సీట్లు